హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఒక బెండకాయ కర్రీ అనేది చూపిస్తాను. ఎప్పట్లా చేసుకునేదిలా కాకుండా బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు అలా కాకుండా మంచిగా ఇందులో ఎగ్ అనేది యాడ్ చేసి బెండకాయ ఎగ్ ఫ్రై అనేది చూపిస్తానన్నమాట. సో ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు. దీనికి టమాటా అనేవి అవసరం లేదు. అలాగే ఒక 3 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. అది ఫస్ట్ ఈ క్వాంటిటీ అనేవి తీసుకొని ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా ఎగ్స్ అయితే బాయిల్ చేయవసరం లేదు. కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఎక్కువగా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైనాక దీనిలో కొంచెం జీలకర్ర, పోపు దినుసులు ఎక్కువ వేసుకోవసరం లేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అది కొంచెం వేగినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవంతా చక్కగా వేగినాక మనం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బెండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే బెండకాయ ముక్కలు అనేవి ముందుగానే కట్ చేసుకొని ఒక పేపర్ మీద వేసుకోండి. అప్పుడు జిగట అనేది ఎక్కువగా ఉండదు. సో అది నెక్స్ట్ ఇక్కడ ఈ బెండకాయ ముక్కలు వేసినాక కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. లేదంటే మీకు మరీ డ్రైగా కావాలి అనుకుంటే మూత అవాయిడ్ చేసేసి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి జిగట అనేది ఉండదు. సో నాకు ఇక్కడ కొంచెం సాఫ్ట్గా కావాలని నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నాను. సో చూడండి, ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే దీనిలో మనం కారం అనేది యాడ్ చేసుకుందాం. కారం అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువనే వేసుకుంటున్నాను. ఉప్పు కానీ ఈ కారం కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎగ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి కూడా మళ్ళీ మనకి సరిపోవాలి కదా టేస్ట్. అందుకోసమని కొంచెం ముందుగానే ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఎగ్స్ వేసినాక అవి యాడ్ చేస్తే మొత్తం అంతగా సరిగ్గా కలవదు కాబట్టి ముందుగానే ఈ క్వాంటిటీ అనేది పెంచాను. సో మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, అదే ఉప్పు, కారం. ఇంకంతే. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఇంకా చూడండి మొత్తం మగ్గిపోయింది కదా. మగ్గిపోయినాక ఈ ఎగ్స్ అనేవి మనం బీట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ కలపకుండా అలానే వదిలేసేయాలన్నమాట. అప్పుడు కలపకుండా వదిలేస్తే చెక్క మనకి పెద్ద ముక్కల్లాగా బాగుంటుంది. కలిపేస్తే ఏంటంటే చిన్నగా అయిపోతుంది. ఇలా బీట్ చేసుకొని ఒకసారి దాన్ని మొత్తం అదే ప్యాన్ అంతా పట్టేలాగా ఒకసారి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటె యూజ్ చేయకుండా. ఏం లేదు, మనకి పెద్ద ముక్కల్లాగా మంచిగా వస్తుంది అన్నమాట. మనం ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే కొంతమంది ఇష్టపడతారు కదా, ఆ విధంగా. సో ఈ మొత్తం కొంచెం మగ్గినాక గట్టిపడినాక ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఎప్పట్లాగా ఉట్టిగా బెండకాయ ఫ్రై లేదంటే పులుసు అలా ట్రై చేయకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా కూడా బెండకాయలు అనేవి కొంచెం తక్కువ ఉన్నా సరే మనకి పర్వాలేదు. ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి కూర కూడా కలిసి వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఎగ్ స్మెల్ అనేది మరి కొంచెం నీచు ఎక్కువగా వస్తుంది కదా, స్మెల్, నీచు వాసన అనేది. అందువల్ల కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేశాను. అంతే. ఇది యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ అనేది కొంచెం మగ్గించుకుంటే కొంచెం లో ఫ్లేమ్లో అనేది మగ్గించుకోవాలండి. అప్పుడు మనకి కర్రీ అనేది చక్కగా పొడి పొల్లాడుతూ మంచిగా వస్తుంది. లాస్ట్ ఇంకా ఇక్కడ కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇంతే అండి. ఈ ఎమ్మీ రెసిపీ అనేది మీకు ఎలా ఉందో మీరు ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో అంతే అండి. ఇంకా అంతే అండి. ఈ ఎమ్మీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.